వర్షన మిమిన వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నాతో కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి. సో ఈ రోజు వీడియోలో మీషోలోని ఇన్స్టా పేజ్ లోని ఎక్కడ చూసినా మోస్ట్ ట్రెండింగ్ లో ఉన్న టిష్యూ శారీస్ అనమాట. అక్కడ టిష్యూ శారీస్ చేయండి అక్క అని మీలో చాలా మంది అడుగుతున్నారు కదా. సో ఇప్పుడైతే నేను ఒక టిష్యూ శారీ అనేది తెప్పించాను మీషో నుంచి. అది ఎలా వచ్చింది ఏంటి అనేది దాని రివ్యూ మీతో షేర్ చేసేస్తాను. అండ్ ఇంక వీడియోకి వెళ్ళడానికి ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్. సో ఈ వీడియో అయితే మీకు బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఇది మన టిష్యూ శారీ అండ్ ఇది నార్మల్ శారీ. ఫస్ట్ ఈ శారీ చూసి టిష్యూ శారీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ శారీ వచ్చేసి ఏంటంటే ఈ సీక్వెన్స్ ప్యాటర్న్ లో శారీ అనేది నేను ఇప్పటి వరకు చాలా శారీస్ సీక్వెన్స్ శారీస్ చేశాను. బట్ నేను చేసినవన్నీ జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద చేశాను. ఇది వచ్చేసి కాటన్ బ్లెండ్ ఫ్యాబ్రిక్ మీద మనకి సీక్వెన్స్ ప్యాటర్న్ వచ్చింది. సో నేను ఇది ఫస్ట్ టైం అనమాట. అండ్ మీషోలో ఇప్పుడే వస్తున్న ఈ కాటన్ బ్లెండ్ శారీస్ మీద సీక్వెన్స్ ప్యాటర్న్ చాలా బాగుంది. కలర్స్ అయితే మల్టిపుల్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి. సో మీకు నచ్చిన కలర్ మీరు ట్రై చేయొచ్చు. ఇది వచ్చేసి కంప్లీట్లీ సిల్వర్ బోర్డర్ వచ్చింది. కలర్ అయితే నేను పీచ్ కలర్ సెలెక్ట్ చేశాను. సో అన్ని అక్కడ ఉన్న కలర్స్ మాక్సిమం అన్ని నేను అంతకు ముందు జార్జెట్ వర్క్ లో చేశాను. బట్ ఇది కాటన్ మీద మనకి సీక్వెన్స్ రావడం అనేది కొంచెం డిఫరెంట్ గా అనిపించింది. చూడండి ఇక్కడ ప్యాటర్న్ అయితే కంప్లీట్లీ సీక్వెన్స్ ప్యాటర్న్ అనేది వచ్చింది. సిల్వర్ వేవింగ్ తో వచ్చింది అనమాట. పైన కూడా బోర్డర్ అనేది ఇలా ఇచ్చారు. సో శారీ ఓపెన్ చేసి చూసేద్దాం అసలు ఎలా ఉంది ఏంటి అనేది. శారీ అయితే మనకి బోర్డర్ అనేది ఇలా, పళ్ళు పార్ట్ అనేది మనకి పళ్ళు అనేది సపరేట్ గా ఏమి ఉండదండి. సీక్వెన్స్ శారీస్ కి పళ్ళు అనేది సపరేట్ గా ఎప్పుడు ఉండదు, అంతా నార్మల్ గానే ఉంటుంది. బట్ చాలా బాగుంది అనమాట, చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది. సో దీనికి మనం ఏదైనా కాంట్రాస్ట్ బ్లౌజ్, వీళ్ళు ఇచ్చే రన్నింగ్ బ్లౌజ్ కాకుండా మనం కాంట్రాస్ట్ బ్లౌజ్ వేర్ చేస్తే చాలా బాగుంటుంది. సో సారీ వీళ్ళు రన్నింగ్ అయితే ఇవ్వలేదు, సిల్వర్ బ్లౌజ్ ఇచ్చారు. దీనికి సిల్వర్ బ్లౌజ్ పర్ఫెక్ట్ అనమాట, చాలా అందంగా ఉంటుంది. సో నేను కట్టుకొని చూపిస్తాను, లుక్ అర్థమవుతుంది. సో ఇది శారీ చూడండి, మనకి కంప్లీట్లీ ఇలా సీక్వెన్స్ ప్యాటర్న్ అనేది వచ్చింది అనమాట. చూసారా కలర్ అయితే ఇలా వచ్చింది, ప్యాటర్న్ అంతా చాలా బాగుంది. సో ఇది ఇక్కడ ప్యాటర్న్ కూడా ఇలా వచ్చింది. ఫ్రంట్ అయితే ఇలా వచ్చింది. అండ్ కింద చూస్తే మనకి శారీకి కింద చూస్తే ఇక్కడ ఇంత బోర్డర్ అనేది ఇచ్చారనమాట. ఇంకా బ్యాక్ చూపిస్తాను. శారీకి బ్యాక్ చూస్తే మనకి ఇలాగా నార్మల్ డిజైన్ తో ఇచ్చారు. సో బ్యాక్ అయితే మనకి చాలా ఫినిషింగ్ నీట్ గా ఉంటుంది. సో మనకి ఏం గుచ్చుకోవడం, అన్కంఫర్టబుల్ ఫీల్ అట్లా ఏం ఉండదు అనమాట. చాలా బాగుంటుంది, కంఫర్టబుల్ వేర్. సో ఇంకా శారీ మొత్తం చూస్తే ఇలా ఉంది, కింద బోర్డర్ ఇలా వచ్చింది. శారీ మొత్తం చాలా బాగుంది, కలర్ బాగుంది. అండ్ మనం ఎలా చెప్తే అలా వింటది అనమాట. స్టెప్స్ పెట్టుకోవచ్చు, మీరు నార్మల్ గా కట్టుకోవచ్చు, ఎలా అయినా వేర్ చేయొచ్చు. అండ్ శారీలా కాకపోతే మీరు ఫ్రాక్ అయినా స్టిచ్ చేయించుకోవచ్చు. ఫ్రాక్ స్టిచ్ చేయించుకున్నా చాలా అందంగా ఉంటుంది. మంచి సీక్వెన్స్ ప్యాటర్న్ తో ఫ్రాక్ చాలా బాగుంటుంది. సో అలా అయినా ట్రై చేయండి. లెహంగాస్ కానీ ఫ్రాక్ కానీ స్టిచ్ చేయించుకోవచ్చు. సో శారీ అయితే ఇలా వచ్చింది. అంటే ఇది నార్మల్ గా యాక్చువల్లీ సీక్వెన్స్ కాబట్టి మన కట్టు చెంగు దగ్గర కూడా అదే వస్తే గుచ్చుకుంటుంది కాబట్టి నార్మల్ గా ప్లెయిన్ అనేది ఇస్తారు. ఏ సీక్వెన్స్ శారీస్ కైనా మనకి ఇలా వస్తుంది. అంటే దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా సిల్వర్ కలర్ బ్లౌజ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఈ సిల్వర్ బ్లౌజ్ సీరియస్ గా అయితే ఒక్క సిల్వర్ బ్లౌజ్ మన దగ్గర ఉంటే మనం చాలా శారీస్ మీదకి వేర్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. సో ఇదేనమాట. చూడండి బ్లౌజ్ అయితే మనకి ఇలా వచ్చింది, చూసారా ఇంక ఇలా ఉందనమాట. బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కూడా ఓకే అండి, బాగానే ఉంది, పర్ఫెక్ట్, బాగానే అనిపించింది నాకు. ఇది మన ఫస్ట్ శారీ. సో ఇంకా ఈ శారీ అయితే ఇలా వచ్చింది అనమాట. మన ఫస్ట్ శారీ ఇది. కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ అంతా బాగుంది. చెప్పాను కదా వీటిలో కలర్ కాంబినేషన్స్ చాలా అవైలబుల్ ఉన్నాయి. మీకు నచ్చిన కలర్ మీరు ట్రై చేయొచ్చు. శారీకి అయితే నేను 5/5 ఇస్తాను. ఎందుకంటే ఇది నాకు కాటన్ లోని సీక్వెన్స్ రావడం అనేది ఫస్ట్ టైం చూడడం అనమాట. చాలా బాగా అనిపిస్తుంది, కంఫర్టబుల్ వేర్. సో ఎవరైనా ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు. బాగుంది కాంబినేషన్, కలర్ ప్యాటర్న్ అంతా చాలా బాగుంది. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఇది మన ఫస్ట్ శారీ. మీలో చాలా మంది ఎప్పటి నుంచో అక్క టిష్యూ శారీస్ మీషో నుండి చేయండి అన్నారు కదా. సో ఇది వచ్చేసి ఒక సెలబ్రిటీ ఎవరో వేర్ చేశారు. సో నేను అది చూసాను, చూసి పర్చేస్ చేశాను. ఈ శారీ ఎలా ఉందనేది నేను చెప్తాను.
శారీకి మనకి ఓపెన్ చేసి చూపిద్దాం శారీ, తర్వాత దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో శారీకి బోర్డర్ వచ్చేసి మనకి ఇట్లా కట్ వర్క్ బోర్డర్ అనేది వచ్చింది. ఈ టిష్యూ శారీస్ అని అడుగుతున్నారు కదా, ఇదనమాట. సో శారీకి బోర్డర్ వచ్చేసి మనకి ఇలా ఇచ్చారు, కట్ వర్క్ బోర్డర్ అనేది వచ్చింది అనమాట. సో 4 సైడ్స్ మనకి ఇలా కట్ వర్క్ బోర్డర్ అనేది వచ్చింది. చూడండి, ఇలాగ కింద కూడా మనకి కట్ వర్క్ బోర్డర్ అనేది ఇచ్చారు. ఈ బోర్డర్ అంతా చాలా బాగుంది. ఈ టిష్యూ ఫ్యాబ్రిక్ కూడా బాగుందండి, పర్ఫెక్ట్. అండ్ ఇంకొంచెం క్వాలిటీ ఇంకొంచెం హైగా ఇచ్చుంటే ఇంకా బాగుండేది అనిపించింది. సో ఇలా వస్తుంది అనమాట, వేసుకుంటే బాగా ట్రాన్స్పరెంట్ గా అనిపిస్తుంది. యాక్చువల్ గా నేను మీ ఇన్స్టా పేజ్ లో చేసిన టిష్యూ శారీస్ ఏమి ట్రాన్స్పరెంట్ గా ఏమి ఉండవండి. సో అది ఒక డిఫరెంట్ ప్యాటర్న్, బట్ ఇదైతే మనకి నెట్ కమ్ టిష్యూ లాగా అనిపిస్తుంది అనమాట. సో ఇది అలా ఉంది, ఫ్యాబ్రిక్ కొంచెం ట్రాన్స్పరెంట్ గా అనిపిస్తుంది. శారీ మొత్తం చూద్దాము. ఇక్కడ ప్యాటర్న్ చూస్తే మనకి ఇలా ఇచ్చారు, శారీకి ఇక్కడ ప్యాటర్న్ అయితే ఇలా వచ్చింది అనమాట. సో ఇంకా శారీ మొత్తం చూద్దామండి. మనకి ఈ బోర్డర్ అనేది ఇక్కడ నుంచి ఇలా కట్టుకునే వరకే వచ్చింది అనమాట బోర్డర్. అండ్ కింద బోర్డర్ చూద్దాము, కింద ప్యాటర్న్ శారీకి కింద బోర్డర్ చూస్తే మనకి ఇలా ఇచ్చారు అనమాట. సో చూడండి, శారీ మొత్తం అయితే మనకి కింద బోర్డర్ అయితే ఇలా ఇచ్చారు. ఇంకా చీర మొత్తం చూస్తే ఇలా ఇచ్చారు. అంటే దీనికి పళ్ళు ప్లెయిన్ పార్ట్ ఏమి ఇవ్వలేదు, జస్ట్ నార్మల్ గా ఉంది. బ్లౌజ్ చూద్దాము. బ్లౌజ్ అయితే కంప్లీట్లీ వర్క్ బ్లౌజ్ అనేది వచ్చింది అనమాట. సో చాలా హెవీ వర్క్ బ్లౌజ్ అనేది ఇచ్చారు. బ్లౌజ్ అయితే మనకి నెక్ చూడండి, మనకి ఇది ఫ్రంట్ నెక్ అనమాట. యాక్చువల్లీ ఫ్రంట్ బ్యాక్. సో ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ నెక్. ఫ్రంట్ అయితే మనకి ఇట్లా వర్క్ అనేది ఇచ్చారనమాట. మీరు ఫ్రంట్ అయినా బ్యాక్ అయినా స్టిచ్ చేయించుకోవచ్చు. సో ఇలా ఇచ్చారు వర్క్, చూసారా? ఇది వర్క్. ఇది స్లీవ్స్ కి మీరు ఇప్పుడు చూస్తుంది ఏదైతే ఉందో ఇది స్లీవ్ ప్యాటర్న్ అనమాట. స్లీవ్ కూడా మనకి ఇట్లా సీక్వెన్స్ ప్యాటర్న్ తో ఇలా ఇచ్చారు. ఇంకా బ్యాక్ సైడ్ ఒక సైడ్ కి మనకి ప్లెయిన్ ఇచ్చేసారు అనమాట. ఒక సైడ్ వచ్చేసి మనకి ఇలాగా ప్లెయిన్ ఇచ్చేసారు. ఇది ఫ్రంట్ సైడ్, ఇది బ్యాక్ సైడ్, ఇవేమో స్లీవ్స్ కోసం. సో ఇలా ఇచ్చారనమాట. సో టిష్యూ శారీస్ అని చాలా మంది అడుగుతున్నారు కదండి. సో అందుకని చెప్పి నేను ఈ శారీ అయితే తెప్పించాను. కాస్ట్ వచ్చేసి మనకి 700 అలా కాస్ట్ పడింది. ఆ కాస్ట్ కి ఈ శారీ ఓకే అనిపించింది, మరి అంత సూపర్ గా అయితే నాకు అనిపించలేదు. దీనికన్నా ఇన్స్టా పేజ్ లో శారీస్ నాకు బాగా నచ్చాయి అనమాట. సో ఓకేగా ఉందండి. నచ్చితే కనుక పర్చేస్ చేసుకోండి. నేనైతే దీనికి 5/3 అయితే ఇస్తాను అనమాట, ఎందుకంటే ఫ్యాబ్రిక్ క్వాలిటీ కొంచెం బాగుండేది అనిపించింది. సో ఇది ఈ శారీ గురించి. బట్ నేను ఒకసారి కట్టుకొని చూపిస్తాను, లుక్ వైజ్ గా చూడండి, నచ్చితే ట్రై చేయండి. ఇదనమాట ఈ శారీ గురించి. ఇంకా ఇప్పుడు నేను వేసుకునే ఈ టాప్ గురించి మీరు అడుగుతారు కదా, తప్పకుండా ఇదైతే నేను మింత్రాలో పర్చేస్ చేశాను. చాలా 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 బ్యూటిఫుల్ టాప్, షార్ట్ టాప్స్, జీన్స్ పైన టాప్స్ ఉంటాయి కదా, ఆ టాప్ వచ్చింది అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది, మీకు కూడా తప్పకుండా నచ్చే ఉంటుంది. సో నచ్చితే తప్పకుండా పర్చేస్ చేసేసుకోండి. నేనైతే మీడియం సైజ్ ఆర్డర్ చేశాను, నాకైతే ఫిట్టింగ్ అయితే పర్ఫెక్ట్ ఉందన్నమాట. వీటి లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ ఇస్తాను, సో చెక్ చేసి పర్చేస్ చేసుకోండి. అండ్ ఇదన్నమాట ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టయితే యూజ్ అయినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.